హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు భయపడి అబద్ధం చెబుతారు కదా, అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ లై? వై డిడ్ యూ లై? అప్పుడు నేను భయపడ్డాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ స్కేర్డ్. ఐ వాజ్ స్కేర్డ్. ఎవరి గురించైనా తెలుసుకోవడానికి అతను నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హిమ్? డూ యూ నో హిమ్? అప్పుడు అవును, అతను నాకు తెలుసు అని ఇలా చెప్తారు. ఎస్, ఐ నో హిమ్. ఎస్, ఐ నో హిమ్. మనం ఎవరి కోసమైనా వెళ్ళినప్పుడు అతను లేకపోతే అతను ఎప్పుడు తిరిగి వస్తాడు అని ఇలా అడగాలి. వెన్ విల్ హీ బీ బ్యాక్? వెన్ విల్ హీ బీ బ్యాక్? అప్పుడు అతను ఒక వారంలో తిరిగి వస్తాడు అని ఇలా చెప్తారు. హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వీక్. హీ విల్ బీ బ్యాక్ ఇన్ ఏ వీక్. మన స్నేహితులు ఎవరైనా రోజంతా కనిపించకపోతే నువ్వు రోజంతా ఎక్కడ ఉన్నావు అని ఇలా అడగాలి. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ డే? వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ డే? అప్పుడు నేను లైబ్రరీకి వెళ్ళాను అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ బీన్ టు ద లైబ్రరీ. ఐ హ్యావ్ బీన్ టు ద లైబ్రరీ. మనం ఏదైనా విషయం గురించి వివరించిన తరువాత అది సరిగ్గా అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవడానికి నీకు అర్థమైందా అని ఇలా అడగాలి. డూ యూ అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? అప్పుడు అవును, నాకు అర్థమైంది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఎవరైనా నెలకు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవడానికి మీరు నెలకు ఎంత సంపాదిస్తారు అని ఇలా అడగాలి. హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? హౌ మచ్ డూ యూ ఎర్న్ పర్ మంత్? అప్పుడు నేను నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాను అని ఇలా చెప్తారు. ఐ ఎర్న్ 50,000 రూపీస్ పర్ మంత్. ఐ ఎర్న్ 50,000 రూపీస్ పర్ మంత్. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా అలసినట్టుగా కనిపిస్తే అలసటగా అనిపిస్తుందా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ టయర్డ్? హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ టయర్డ్? అప్పుడు అవును, నేను ఈ మధ్య అలసిపోతున్నాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ లేట్లీ. ఎస్, ఐ హ్యావ్ బీన్ ఫీలింగ్ టయర్డ్ లేట్లీ. విశ్రాంతి లేకుండా పనిచేసిన తర్వాత అలసట పోవడానికి సేద తీరాలి కదా, మీరు ఎలా సేద తీరుతారు అని ఇలా అడగాలి. హౌ డు యూ రిలాక్స్? హౌ డు యూ రిలాక్స్? అప్పుడు నేను పుస్తకాలు చదవడం ద్వారా సేద తీరుతాను అని ఇలా చెబుతారు. ఐ రిలాక్స్ బై రీడింగ్ బుక్స్. ఐ రిలాక్స్ బై రీడింగ్ బుక్స్. ఎవరైనా భయపడుతున్నట్లుగా అనిపిస్తే మీరు భయపడుతున్నారా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఎఫ్రైడ్? ఆర్ యూ ఎఫ్రైడ్? అప్పుడు లేదు, నేను భయపడలేదు అని ఇలా చెప్తారు. నో, ఐ యామ్ నాట్ ఎఫ్రైడ్. నో, ఐ యామ్ నాట్ ఎఫ్రైడ్. మన స్నేహితుడు ఈరోజు మన ఇంటికి వస్తాడో లేదో తెలుసుకోవడానికి ఈరోజు మా ఇంటికి వస్తావా అని ఇలా అడగాలి. విల్ యూ కమ్ టు అవర్ హోమ్ టుడే? విల్ యూ కమ్ టు అవర్ హోమ్ టుడే? అప్పుడు తప్పకుండా వస్తాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ కమ్. ఎస్, ఐ విల్ డెఫినెట్లీ కమ్. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దగ్గరలో రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద క్లోజెస్ట్ రెస్టారెంట్? వేర్ ఈజ్ ద క్లోజెస్ట్ రెస్టారెంట్? అప్పుడు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ని చూపించి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అని ఇలా చెబుతారు.
దేర్ ఈజ్ ఎ రెస్టారెంట్ ఓవర్ దేర్. దేర్ ఈజ్ ఎ రెస్టారెంట్ ఓవర్ దేర్. ఎవరైనా కొత్తగా ధ్యానం చేయడం ప్రారంభిస్తే మీరు ధ్యానం ఎందుకు ప్రారంభించారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ స్టార్ట్ మెడిటేటింగ్? వై డిడ్ యూ స్టార్ట్ మెడిటేటింగ్? అప్పుడు మానసిక ప్రశాంతత కోసం అని ఇలా చెబుతారు. ఫర్ మెంటల్ పీస్. ఫర్ మెంటల్ పీస్. మన ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వెళ్ళి ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏమి చేస్తున్నావు అని ఇలా అడగాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? అప్పుడు నేను నా గదిని శుభ్రం చేస్తున్నాను అని ఇలా చెప్తారు. ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. ఐ యామ్ క్లీనింగ్ మై రూమ్. ఎవరైనా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు స్మార్ట్ ఫోన్ వాడుతావా అని ఇలా అడగాలి. డూ యూ యూజ్ ఏ స్మార్ట్ ఫోన్? డూ యూ యూజ్ ఏ స్మార్ట్ ఫోన్? అప్పుడు అవును వాడుతాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ. ఎవరైనా ఇంతకుముందు ఇక్కడ నివసించారో లేదో తెలుసుకోవడానికి వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ నివసించారా అని ఇలా అడగాలి. హ్యావ్ దే లివ్డ్ హియర్ బిఫోర్? హ్యావ్ దే లివ్డ్ హియర్ బిఫోర్? అప్పుడు అవును వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నివసించారు అని ఇలా చెబుతారు. ఎస్ దే లివ్డ్ హియర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఎస్ దే లివ్డ్ హియర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు అని ఇలా అడగాలి. హూ డూ యూ వాంట్ టు టాక్ టు? హూ డూ యూ వాంట్ టు టాక్ టు? అప్పుడు నేను కిరణ్తో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్తారు. ఐ వాంట్ టు టాక్ టు కిరణ్. ఐ వాంట్ టు టాక్ టు కిరణ్. మనం అప్పుడప్పుడు తేదీ మర్చిపోతూ ఉంటాం కదా, అప్పుడు ఈరోజు తేదీ ఏమిటి అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ టుడేస్ డేట్? వాట్ ఈజ్ టుడేస్ డేట్? అప్పుడు ఈరోజు అక్టోబర్ 1వ తేదీ అని ఇలా చెప్తారు. టుడే ఈజ్ అక్టోబర్ 1st. టుడే ఈజ్ అక్టోబర్ 1st. ఎవరైనా కొత్తగా పరిచయమైనప్పుడు ఎక్కడ నుండి వచ్చారో తెలుసుకోవడానికి మీరు ఎక్కడ నుండి వచ్చారు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? అప్పుడు నేను వైజాగ్ నుండి వచ్చాను అని ఇలా చెబుతారు. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఐ యామ్ ఫ్రమ్ వైజాగ్. ఎవరైనా కొత్త కారు కొన్నప్పుడు ఆ రంగు కారే ఎందుకు కొన్నారో తెలుసుకోవడానికి మీరు ఆ రంగును ఎందుకు ఎంచుకున్నారు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ చూస్ దట్ కలర్? వై డిడ్ యూ చూస్ దట్ కలర్? అప్పుడు ఇది నాకు ఇష్టమైన రంగు అని ఇలా చెప్తారు. ఇట్స్ మై ఫేవరెట్ కలర్. ఇట్స్ మై ఫేవరెట్ కలర్. ఎవరైనా ఒక కారు ఉండగా కొత్త కారు ఎందుకు కొన్నారో తెలుసుకోవడానికి నువ్వు కొత్త కారు ఎందుకు కొన్నావు అని ఇలా అడగాలి. వై డిడ్ యూ బై ఎ న్యూ కార్? వై డిడ్ యూ బై ఎ న్యూ కార్? అప్పుడు నా పాత కారు చెడిపోయింది అని ఇలా చెప్తారు. మై ఓల్డ్ కార్ బ్రోక్ డౌన్. మై ఓల్డ్ కార్ బ్రోక్ డౌన్. ఏదైనా సంఘటన జరిగిన సమయంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు అని ఇలా అడగాలి. వేర్ వర్ యూ ఎట్ ద టైమ్? వేర్ వర్ యూ ఎట్ ద టైమ్? అప్పుడు ఆ సమయంలో నేను ఆఫీసులో ఉన్నాను అని ఇలా చెప్తారు. ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఎట్ ద టైమ్. ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఎట్ ద టైమ్. ఇంగ్లీష్లో మాట్లాడగలరో లేదో తెలుసుకోవడానికి మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అని ఇలా అడగాలి. డూ యూ స్పీక్ ఇంగ్లీష్? డూ యూ స్పీక్ ఇంగ్లీష్? అప్పుడు అవును నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని ఇలా చెప్తారు. ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్. ఎస్ ఐ స్పీక్ ఇంగ్లీష్. కొందరు ఫోటోలు తీయడానికి చాలా ఇష్టపడతారు కదా, మీరు ఫోటోలు తీయడానికి ఇష్టపడతారా అని ఇలా అడగాలి.
డూ యూ లైక్ టు టేక్ ఫొటోస్? డూ యూ లైక్ టు టేక్ ఫొటోస్? అప్పుడు అవును నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని ఇలా చెబుతారు. ఎస్ ఐ లైక్ ఫోటోగ్రఫీ. ఎస్ ఐ లైక్ ఫోటోగ్రఫీ. ఎవరైనా సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవడానికి మీరు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతారు అని ఇలా అడగాలి. హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ సోషల్ మీడియా? అప్పుడు నేను రోజు 2 గంటలు గడుపుతాను అని ఇలా చెప్తారు. ఐ స్పెండ్ 2 hours డైలీ. ఐ స్పెండ్ 2 hours డైలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.